మనిషి అంకితభావం మంచి లక్ష్యంతో పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. 76 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అల్పాహార వంటశాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సేవలను మంత్రులు కొనియాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలు కొడంగల్, వమ్మరాజ్పేట, దుద్యాల్, దౌలతాబాద్, నారాయణపేట జిల్లాలోని గుండమల్, కోస్గి, కొత్తపల్లి, ముద్దూరులోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనే ఒక అంకిత భావంతో మన ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తుండే ఒకటి విద్యాశాఖ ముఖ్యమంత్రిగా ఉన్నా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు శాఖని నేను నడిపిస్తున్నాను. అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అదే అంకిత భావంతో దామోదర రాజనరసింహ గారు నడిపిస్తారని చెప్పి ఆ నాన్నకు అభినందన తెలియజేశారు. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా 2 అంశాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా విద్య, వైద్యం సామాజిక ప్రజానీకానికి అవసరమైనవి ఇవి 2. ఒకటి విద్య, ఒకటి వైద్యం. నేను అదృష్టంగా భావిస్తాను. సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అదృష్టంగా భావిస్తాను వైద్య శాఖ మంత్రిగా మళ్ళీ సమాజానికి సేవ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కనిపించింది. మా ప్రభుత్వానికి, మా నాయకుడికి స్పష్టమైన ఆలోచన ఉన్నది. నా ప్రాంతాన్ని, నా రాష్ట్రాన్ని ఏ రకంగా విద్య, వైద్యము, సామాజిక భద్రత, వ్యవసాయంలో ఏ రకంగా నా ప్రజలకు నేను ఈ సేవలు అందించాలి, అంకిత భావంతో మేము కృషి చేయాలి. గత 9.5 సంవత్సరాలు సమాజం పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదు. ఓ డెడికేషన్ తోటి ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలనే దృక్పథంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు.